ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసో మెమోరియల్. మనం ఇంతవరకు 3 సమ్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. 3.1లో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుండి, అదే దాంట్లో మనం 3.1 ఎక్స్ సిరీస్ నుండి 4th సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. 4th సమ్స్లో మనకి అన్నీ కూడా గ్రాఫికల్గా మనం నిరూపించాలి. ఫస్ట్ సమ్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కాన్స్టెంట్ ఆర్ ఇన్కాన్స్టెంట్. ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం కాన్స్టెంటా ఇన్కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ కాన్స్టెంట్ అబ్టైన్ ది సొల్యూషన్ గ్రాఫికల్లీ. ఇక్కడ మనకి ఒకవేళ ఇచ్చిన సొల్యూషన్ కాన్స్టెంట్ అయినచో, అలా అయినట్లయితే మనం గ్రాఫికల్గా దానిని సాల్వ్ చేసి చూపించాలంట. దాన్ని గ్రాఫికల్గా మనం చూపించాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని కాన్స్టెంటా ఇన్కాన్స్టెంటా ప్రూవ్ చేయాలి. కాన్స్టెంట్ ఇన్కాన్స్టెంటా ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, కంపేర్ చేయాలి. దేంతో? రేషియోతో కంపేర్ చేసుకోవాలి. ఓకే, రేషియోతో కంపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్, ఫస్ట్ దాంట్లో సమ్ ఏముంది మనకి, ఇచ్చిన సమ్ ఏముందని మనకి, ఇది మనకి సమ్. దీన్ని ఫస్ట్ కంపేర్ చేసుకుందాం. బై కంపేరింగ్ ది రేషియో. అండ్ కంపేరింగ్ ది రేషియో అని మనకి A1/A2, B1/B2, C1/C2తో కంపేర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు రేషియోతో కంపేర్ చేసుకున్నాం. ఓకే, రేషియోతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ రేషియో మనకి కంపేర్ చేసి ఏమున్నాయి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏముంది మనకి, A1 x ప్లస్ B1y ప్లస్ C1 = 0, A2x ప్లస్ B2y ప్లస్ C2 = 0 ఈక్వేషన్తో మనం కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ A1 B1 C1, A2 B2 C2 అవుతాయి. ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మైనస్లోకి వస్తాయి. ఫస్ట్ A1 = 1. ఇక్కడ ఏవి లేకపోతే మనకి ఏమన్నట్టు, కోఫిషియంట్ 1. B1 = 1, C1 = 5, A2 = 2, B2 = 2, C2 = -10. ఈజ్వల్ ఎవరికి వచ్చింది, ఇది కూడా ఈజ్వల్ ఎవరికి వస్తే వస్తుంది మనకి -5 వస్తుంది. C1 = -5 వస్తుంది. ఓకే, ఇప్పుడు కంపేర్ చేసుకుంటాం. A1/A2 1/2, -1/2, -5/-10. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏమున్నాయి, ఇది ఒకటే ఉంది. ఇది ఇందులో 5 1s 5 2s అంటే 1/2 = 1/2 = 1/2. 3 ఈక్వల్ అయింది అంటే వస్తుంది A1/A2 = B1/B2 = C1/C2. 3 ఈక్వల్ అయినట్లయితే మనకి వస్తే ఇక్కడ ఈక్వేషను 3 ఈక్వల్ అయితే మనకి కాన్స్టెంట్ వస్తే కాన్స్టెంట్ అంటే మనకి కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. ఓకే, చూడండి. These lines are coincident lines. Okay, coincident lines అంటే దీనికి వస్తే these lines are constant lines. These lines are constant లైన్స్ అంటే మనకి కాన్స్టెంట్ వస్తుంది. మన కోఇన్సిడెంట్కి కాన్స్టెంట్ అనేది వస్తుంది. అంటే ఏ వస్తుంది మనకి, గ్రాఫికల్గా నిరూపించగలం. ఓకే, చూద్దాం. గ్రాఫ్ చేయాలంటే మనకి ఏం కావాలి, మ్యాక్సిమం 2 పాయింట్స్. ఫస్ట్ ఈక్వేషన్కి 2 పాయింట్స్, సెకండ్ ఈక్వేషన్కి 2 పాయింట్స్ తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 ఏముంది, x ప్లస్ y -5 = 0. ఇటుసరికి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకి వస్తుంది ఈక్వేషను ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించిన పాయింట్లు తీసుకుందాం. ఏమంటే ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించి x = 0. మన నచ్చిన పాయింట్లు తీసుకొచ్చి ఇదే ఈక్వేషన్ ఇదే పాయింట్లు తీసుకోవాలని ఏమి లేదు. లెట్ x = 0 తీసుకుంటే x ప్లేస్లో 0 ప్లస్ y -5 = 0. y = 0 యాడ్ చేస్తే అది వస్తుంది మనకి. ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 5. y వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. అంటే x, y ఫస్ట్ పాయింట్
0,5 వచ్చింది. నెక్స్ట్ రెండో పాయింట్ తీసుకుందాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు, ఈసారి 1 తీసుకుంటాను. ఎనీ పాయింట్ మన స్టే పాయింట్ అని తీసుకోవచ్చు. x ప్లేస్లో 1 ప్లస్ y ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 5. ఇట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే -1, y ఈజ్ ఈక్వల్ టు 4. అంటే x, y వాల్యూ వచ్చింది మనకి 1,4 వచ్చింది. నెక్స్ట్ లెట్ x ఈజ్ ఈక్వల్ టు, ఈసారి మన నచ్చిన పాయింట్ ఈసారి ఏదైనా తీసుకోవచ్చు. x ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటాను. ఈసారి x ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే 2 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 5 -2, y ఈజ్ ఈక్వల్ టు 3. y వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. దేర్ఫోర్ x, y ఈజ్ ఈక్వల్ టు 2,3. ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించిన పాయింట్లు మనకి. ఓకే, ఇవి ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించిన పాయింట్లు. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ సంబంధించిన పాయింట్లు తీసుకుందాం. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ సంబంధించిన పాయింట్లో లెట్ x ఈజ్ ఈక్వల్ టు ఎనీ పాయింట్ ఏదైనా తీసుకోవచ్చు. 0 తీసుకుంటాను మళ్ళీ. అప్పుడు 2 × 0 ప్లస్ 2 × y ఈక్వల్ టు 10. 2 0s are 0 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10. 2y ఈజ్ ఈక్వల్ టు 10. y ఈజ్ ఈక్వల్ టు 10/2. ఇటు సైడ్ మల్టిప్లై, ఇటు సైడ్ కూడా డివిజన్. ఇది ఇందులో 5 టైమ్స్. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 5. y వాల్యూ ఎంత వచ్చింది? 5. దేర్ఫోర్ x, y వాల్యూ ఎంత వచ్చింది? 0,5 వచ్చింది. నెక్స్ట్ లెట్ x ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ పాయింట్ సరే 1 తీసుకుంటాను. 2 × 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10. 2 1s are 2 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10. 2y ఈజ్ ఈక్వల్ టు 10/2. ఎందుకు 2 ఇక్కడ 1 తీసుకున్నంటే 2 ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై సబ్ట్రాక్షన్ అవుతుంది. అప్పుడు 2y ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. 2 అనేది 8ని డివిజన్ చేస్తుంది. అంతేకాని ఇక్కడ నేను 1 తీసుకున్నాను. అంటే ఈజీగా డివిజన్ అయ్యి నెంబర్ తీసుకోవాలి మనం. 3 తీసుకున్నాం అనుకోండి, 3 తీస్తే 7 అనేది 2లో డివిజన్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మనకు డివిజన్ అయ్యే నెంబర్ ఏ వస్తుందో ఆ విధంగా చూసుకొని ఇక్కడ మల్టిప్లై అనే నెంబర్ తీసుకోవాలి మనం. y ఈజ్ ఈక్వల్ టు 8/2. ఇది ఇందులో 4 టైమ్స్ పోతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ 4. మన మైండ్లో అనుకోవాలి ఈ నెంబర్ సెట్ అవుతుంది అని. ఓకేనా? నెక్స్ట్ వాల్యూ లెట్ x ఈజ్ ఈక్వల్ టు, ఈసారి నేను 4 తీసుకుంటాను. ఎందుకు 4 తీసుకున్నానంటే ఈవెన్ నెంబర్ కాబట్టి. ఈవెన్ అనేది సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ 2 అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి. ఇప్పుడు 2 × 4 ప్లస్ 2 × y ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, 2 4s are 8. 2 4s are 8, 2 2s are 2y ఈజ్ ఈక్వల్ టు 10. 2y ఈజ్ ఈక్వల్ టు 10. ఇటు సైడ్ మల్టిప్లై చేస్తే -8. 2y ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేస్తే 2. y ఈజ్ ఈక్వల్ టు 2/2. ఇది ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 1. y వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే దేర్ఫోర్ x, y వాల్యూ ఎంత వచ్చింది? 4,1 వచ్చింది. 4,1. ఇది సెకండ్ ఈక్వేషన్ సంబంధించిన పాయింట్. మ్యాక్సిమం 2 ఉంటే చాలు, 2 లేదా 3 ఉంటే చాలు, మన గ్రాఫ్ ఈజీగా చేయొచ్చు. మనం ఒక పాయింట్ తీసుకుంటే మన గ్రాఫ్ అనేది చేయకూడదు. నెక్స్ట్ గ్రాఫ్లోకి వెళ్దాం. ఇది మనకి గ్రాఫ్ సంబంధించిన ఈక్వేషను. ఈక్వేషన్ 1 సంబంధించిన పాయింట్లు, ఈక్వేషన్ 2 సంబంధించిన పాయింట్లు తీసుకున్నాను. గ్రాఫ్ ఏ విధంగా తీసుకున్నాను? సేమ్ డిస్టెన్స్తో మనం 1 సెంటీమీటర్ డిస్టెన్స్తో తీసుకున్నాను. గ్రాఫ్ లేకపోయినా మన బుక్లో సేమ్ మెజర్మెంట్స్తో మనం ఇలా గ్రాఫ్ తీసుకోవచ్చు. ఓకే, తర్వాత మనం ఇమీడియట్గా మనం యారో మార్క్స్ అన్ని కంపల్సరీగా పెట్టాలి గ్రాఫ్లో. తర్వాత x యాక్సిస్, y యాక్సిస్ అనేది కంపల్సరీగా రాయాలి, లేకపోతే గ్రాఫ్ అంతా తప్పు. x డాష్, y డాష్ ఈ విధంగా రాయాలి. తర్వాత వచ్చేటప్పుడు స్కేల్ రాసుకోవాలి. స్కేల్ ఏమన్నా మనకి 1 సెంటీమీటర్ అంటే x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. మనం ఇక్కడ 1 సెంటీమీటర్ని 1 యూనిట్కి తీసుకున్నాం. 1 2 3 4 అలా పెంచుకుంటే వెళ్ళాం. అదే రాశాను మనం. ఓకే, నెక్స్ట్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. మనం y యాక్సిస్ కూడా మనం 1 సెంటీమీటర్ని పెంచుకుంటే వెళ్ళాం కదా, 1 యూనిట్ కింద తీసుకున్నాం ఒక్కొక్క సెంటీమీటర్ని. ఒక్కొక్క సెంటీమీటర్ని 2 యూనిట్స్ లేదా 4 యూనిట్స్ లేదా మన నచ్చిన యూనిట్స్ తీసుకోవచ్చు. అది ఏవైతే తీసుకున్నా అది ఖచ్చితంగా మనం స్కేల్ అనేది రాయాలి కంపల్సరీగా. స్కేల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్కి. ఓకే, ఇప్పుడు పాయింట్లు తీసుకుందాం. ఫస్ట్
ఉన్న పాయింట్ని ఎక్స్ అనుకుంటాం, తర్వాత ఉన్న పాయింట్ని వై అనుకుంటాం. ఇది ఎక్స్ మీద తీసుకోవాలి, ఇది వై మీద తీసుకోవాలి, ఇది ఎక్స్ మీద తీసుకోవాలి, ఇది వై మీద తీసుకోవాలి. ప్రతి పాయింట్ కూడా అంతే. ఫస్ట్ ఎక్స్ మీద 0, ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్ కామన్ పాయింట్ 0 ఇక్కడ ఉంది. అండ్ పాజిటివ్ వై యాక్సిస్ 5 ఎక్కడ ఉంది, పాజిటివ్ ఇక్కడ ఉంది. 5 ఎంత ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ తీసుకుంటాం. ఇది 0,5. తర్వాత 1,4 ఎక్స్ యాక్సిస్ మీద అది పాజిటివ్ ప్లస్ వాల్యూ వై ఇక్కడ ఉంది. వై వాల్యూ 4 అది కూడా పాజిటివ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీని తిన్నంగా ఇక్కడ పెడతాం. ఓకే, ఇది 1,4. తర్వాత 2,3. 2,3 ఎక్కడ ఉంది మనకి, 2 అనేది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ 3 ఇక్కడ ఉంది. ఇది 2,3. ఈ 3 పాయింట్లు మనం కలిపేద్దాం. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ రాసేద్దాం. ఈక్వేషన్ ఏమన్నా మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 ఫస్ట్ ఈక్వేషన్ ఇది. ఓకే, తర్వాత రెండోది 0,5 మళ్ళీ 0,5 ఇక్కడ వస్తుంది 0,5. తర్వాత 1,4 మళ్ళీ ఇక్కడ వస్తుంది. కోఇన్సిడెంట్ కాదు, సేమ్ పాయింట్స్ వస్తాయి. 1,4 రెండోది. తర్వాత 4,1 4 అనేది ఇక్కడ ఉంది, 1 అనేది ఇక్కడ ఉంది. అంటే 4,1 అంటే ఎలా వచ్చింది, మళ్ళీ దీన్ని కలిపితే ఎలా లైన్ సేమ్ మళ్ళీ దీని నుంచి ఇలా కలుపుకుంటే వెళ్ళాలి. 2 యారో మార్కులు అనేవి కంపల్సరీగా పెట్టాలి. ఒక యారో మార్క్ పెడితే ఒక గ్రాఫ్ అని, 2 యారో మార్కులు పెడితే 2 లైన్స్ కూడా ఒకే లైన్లో వెళ్ళాయి అని అర్థం. కోఇన్సిడెంట్ అంటే ఏంటి, 2 ఒకే స్ట్రైట్ లైన్లో ఒకే దాని మీద వెళ్తాయి. అనుకోకుండా కోఇన్సిడెంట్ అంటే అనుకోకుండా ఒక దాని మీదకి వచ్చేసింది అని అర్థం. ఇలా 2 కూడా ఒక దాని మీదకి వెళ్తే దాన్ని కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం, దాన్ని కాన్స్టెంట్ లైన్స్ అని కూడా అంటాం. ఇలా వచ్చినట్లయితే దాన్ని కోఇన్సిడెంట్ లైన్స్ లేదా కాన్స్టెంట్ లైన్స్ అంటాం. మనం అదే ప్రూవ్ చేయమన్నారు కదా. కాన్స్టెంట్ అయితే మనం గ్రాఫికల్గా చూపించమన్నాడు, గ్రాఫికల్గా చూపించాం. ఈ విధంగా మన గ్రాఫ్ పూర్తి అయిపోయింది. ఇక్కడితో మన ఫస్ట్ సమ్ కంప్లీట్ అయింది. ఇంకా మిగతా సమ్ సెకండ్ వీడియోలో చెప్తాను. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ 3.1లో ఫస్ట్ సమ్. నా క్లాస్ మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.